అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి 8వ అడుగు 4వ భాగం. మరి కథలోకి వెళ్దామా? హేమేంద్ర పార్టీ ఘనంగా ఇవ్వాలని తన స్నేహితులను హోటల్ రత్నాకు తీసుకెళ్ళాడు. బాగా ఎంజాయ్ చేయాలనుకున్నారు. ఆ పార్టీ ఇవ్వటానికి కారణం కాలేజీలో చేతనను తనతో పాటు వాళ్ళు కూడా ఏడిపించటమే. ఏడిపించిన ప్రతిసారి ఎప్పుడిస్తావరా పార్టీ అనేవాళ్ళు. ఇప్పటికి కుదిరింది హేమేంద్రకి. పార్టీ నడుస్తోంది. అంతలో ఒక అబ్బాయి తోడేళ్ల మధ్యలో కూర్చున్న గొర్రెలా మొహం పెట్టి, నీరజ్ నన్ను వదలండిరా, ఈ వాతావరణం నాకు కొత్తగా ఉంది, ఒళ్ళంతా వణుకుతోంది, నాకెందుకో నా కళ్ళకు ఈ సంవత్సరం మొదటి సెమిస్టర్లో ఉండే ఫార్మాస్యూటికల్ యూనిట్ ఆపరేషన్స్, ఫార్మాస్యూటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఫిజికల్ ఫార్మసీ, హెల్త్ ఎడ్యుకేషన్స్ అండ్ ప్యాథాలజీ కనిపిస్తున్నాయి. అంతేకాదు 2వ సెమ్లో ఉండే ఫార్మాస్యూటికల్ యూనిట్ ఆపరేషన్స్, ఫార్మాస్యూటికల్ అనాలసిస్, ఫార్మకాలజీ, డిస్పెన్సింగ్ అండ్ హాస్పిటల్ ఫార్మసీ, ఎన్విరాన్మెంటల్ సైన్సు గుర్తుకొస్తున్నాయిరా అన్నాడు దీనంగా. బాటిల్ ఓపెన్ చేస్తున్న నీరజ్ అందరి మొహాల్లోకి ఒకసారి చూసి, వీడికి ఏమైనా పిచ్చా, ఏం చేద్దామంటే సబ్జెక్టులు గుర్తు చేస్తాడు, అసలు వీడిని ఎందుకు పిలిచారా, ఫ్రూటీ తాగే మొహం వీడును, ముందు వీడిని ఇంటికి పంపిద్దాం, లేకుంటే ఫార్మసీ 3వ సంవత్సరంలో మొదటి సెమ్లో ఉండే ఫార్మాస్యూటికల్ బయోకెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ మైక్రోబయాలజీ, ఫార్మాకాగ్నసీ, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ, ఫార్మకాలజీ అంటూ మొదలెట్టి ఫార్మసీ 4వ సంవత్సరం దాకా ఉండే సబ్జెక్టులన్నీ గుర్తు చేస్తాడు. మనం ఈ హోటల్కి వచ్చింది మనం మర్చిపోయిన దాన్ని వీడి చేత గుర్తించేయించుకోవటానికే. ఈయన్ని నేను బయటికి పంపి తిరిగి జాయిన్ అవుతాను. ఈ లోపల మీరు బాటిల్స్ ఓపెన్ చేసి పెట్టండి అంటూ ఆ అబ్బాయిని బయటికి తీసుకెళ్ళాడు నీరజ్. ఆ రోజు ఆదివారం కావటంతో పార్టీ ముగిసేటప్పటికీ సాయంత్రం 4 అయింది. హేమేంద్ర స్నేహితులు ఎవరి బైకుల మీద వాళ్ళు ఇళ్ళకెళ్ళారు. హేమేంద్రకు బైక్ లేక ఆటోలో తన రూమ్కి వెళ్తూ ఉండగా తండ్రి వరంగల్కి వచ్చినట్టు ఫోన్ చేశాడు. తండ్రి ఎప్పుడొచ్చినా అతను రూమ్కు రాడు. బస్సు దిగ్గానే సిటీలో పనులు చూసుకుని నేరుగా ధనుంజయరావు ఇంటికి వస్తాడు. హేమేంద్రను అక్కడే కలిసి మాట్లాడి ఊరెళ్తాడు. హేమేంద్రకి ప్రస్తుతం ఒళ్ళు తోలటం లేదు, కానీ నోరు మాత్రం మందు తాగిన వాసన వస్తోంది. ఎప్పుడైనా అలా డ్రింక్ చేసినప్పుడు ధనుంజయరావు ముందుకు వెళ్ళడు హేమేంద్ర. కానీ ఇప్పుడు అత్యవసరంగా తండ్రిని కలిసే పనుంది. ఆటో దిగి మెల్లగా శబ్దం రాకుండా ధనుంజయరావు ఇంటి గేటు తీసుకుని లోపలికి అడుగు పెట్టాడు హేమేంద్ర. అతని నోరు కడుక్కోవాలన్న ఆలోచన వచ్చింది. అటు ఇటు చూశాడు. అక్కడ నీళ్లు లేవు. గేటు పక్కనున్న పాదుల్లో పూల మొక్కలు కనిపించాయి. కమ్మటి వాసన వచ్చే పూలు దొరికితే నోట్లో వేసుకుని నమిలి తాగిన వాసన తగ్గించుకోవాలి అనుకున్నాడు. కానీ లోపల నుంచి ఎవరైనా బయటకు వస్తారేమోనన్న కంగారులో చేతికి అందిన మందారాకుల్ని తెంపి నోట్లో వేసుకున్నాడు. అవి నములుతుంటే పార్టీలో కలిగిన ఆనందం పోయి చచ్చిపోవాలన్న విరక్తి కలిగింది. ఇక లాభం లేదనుకుని ఇంట్లోకి వెళ్తే అక్కడ ధనుంజయరావు ఉంటాడని అటు వెళ్లకుండా నేరుగా మెట్లెక్కి పైకి వెళ్ళాడు. అక్కడ ఒక గది ఉంటుంది. అది ప్రభాత్ చదువుకునే గది. హాల్లో కూర్చుని ధనుంజయరావుతో మాట్లాడుతున్న శేఖరయ్య మెట్లెక్కుతున్న కొడుకుని చూసి, వాడొచ్చాడు ధనుంజయ, పైకి వెళ్ళి మాట్లాడొస్తాను, నా కష్టం సుఖం నీతో వాడితో తప్ప ఎవరితో చెప్పుకోగలను చెప్పు అన్నాడు. సరే వెళ్ళు అన్నాడు ధనుంజయరావు. కొడుకుని త్వరగా చూసుకోవాలన్న ఉత్సాహంతో గబగబా మెట్లెక్కి కొడుకు దగ్గరికి వెళ్ళాడు శేఖరయ్య. ప్రభాత్ గది పక్కన బాదం చెట్టు నీడలో నిలబడున్నాడు హేమేంద్ర. తండ్రిని చూసి పిట్టగోడ పక్కనున్న ఎండు ముద్దుపై కూర్చుంటూ తండ్రి వైపు చూశాడు కూర్చోమన్నట్టు. శేఖరయ్య కొడుకు పక్కన కూర్చుంటూ శారీరకంగా తనను మించి ఉన్న కొడుకును చూసి సంబరపడుతూ, ఎరా బాగున్నావా, బాగా చదువుకుంటున్నావా అన్నాడు. అన్నాడు జవాబుగా హేమేంద్ర. కొంత నిశ్శబ్దం తర్వాత కొడుకు వైపు చూసి, అమ్మ బాగుందా నాన్న అని అడగమే హేమేంద్ర. మీ అమ్మ నేను బస్సు ఎక్కేంతవరకు నీ గురించే మాట్లాడిందిరా, నిన్ను అడిగినట్టు చెప్పమంది అన్నాడు శేఖరయ్య. ఈసారి కూడా అంటూ ఇంతకే నువ్వు ఎందుకు వచ్చినట్టు అన్నాడు హేమేంద్ర. ఎనుమాముల మార్కెట్లో పత్తి అమ్మాలని వచ్చానురా, మొత్తం అమ్మేశాను అన్నాడు శేఖరయ్య. తక్కువ రేటుకి అమ్మానని బాధగా ఉంది ఆయనకి. డబ్బులు ఇచ్చారా అన్నాడు హేమేంద్ర. ఈవేళ పార్టీ కోసం ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఈ విషయం తండ్రితో ఎలా చెప్పి ఆ డబ్బులు తీసుకోవాలా అని ఆలోచిస్తూ, సగమే ఇచ్చారు,
మిగతా సగం నేను పత్తి పెట్టేటప్పుడు తీసుకున్న అప్పులోకి జమ చేసుకున్నారు. ఆ సగం కూడా మన ఊళ్ళో రాజిరెడ్డికి ఇవ్వాలి. నీ కాలేజీ ఫీజు కట్టేటప్పుడు తీసుకున్నాను. ఈ మధ్యన ఎందుకో చాలాసార్లు అడిగాడు పత్తి అమ్మావా అని. అలా అడుగుతుంటే నా ప్రాణం చచ్చిపోయినట్టు అయిందిరా. అందుకు మార్కెట్లో తక్కువ రేటున్న అమ్మేశాను. అవి తీసుకెళ్ళి రాజిరెడ్డికి ఇవ్వాలి, లేకుంటే నేను ఆ ఊరిలో పరువుతో ఉండలేను అంటూ సంచిలో ఉన్న డబ్బుల్ని బయటికి తీసి చూపించి మళ్ళా లోపల పెట్టుకున్నాడు. వెంటనే అదే సంచిలోంచి ఒక పాలిథిన్ కవర్ తీసి హేమేంద్రకిస్తూ, నువ్వు ఇష్టంగా తింటావని మీ అమ్మ సర్వపిండి చేసి పంపింది, తీసుకో అంటూ హేమేంద్ర చేతిలో పెట్టాడు శేఖరయ్య. హేమేంద్ర దానిపై ఇష్టంగా చూసి, ఇదేదో పిజ్జా బర్గర్ అయినట్టు నేను తినాలి అంటూ నేలకేసి కొట్టాడు. కొడుకు ధోరణి బాగా లేదని గమనించి, డబ్బు విలువ తెలిస్తే నువ్వు ఇలా చెయ్యవు హేమేంద్ర అన్నాడు. అదంతా నాకు తెలీదు, నాకు డబ్బు కావాలి అన్నాడు హేమేంద్ర ఆశ్చర్యపోతూ. మొన్ననేగా ఇచ్చి వెళ్ళాను, ఇప్పుడు లేవు. ఈ డబ్బులతో ఎంత అవసరం ఉందో నీకు చెప్పాను అన్నాడు శేఖరయ్య. నువ్వు అలాగే ఎప్పుడు అడిగినా లేవంటావు. నీకు ఇది ఒక పెద్ద జబ్బు. నా చిన్నప్పుడు కూడా ఇంతే, ఏది అడిగినా అదెందుకురా, వద్దులేరా అంటూ సర్ది చెప్పేవాడివి. చివరికి పెన్నులు, పెన్సిళ్ళు, పుస్తకాలు, వేసుకునే డ్రెస్సులు కూడా అడిగి అలసిపోయి నేను మరిచిపోయాక తెచ్చేవాడివి. స్కూల్లో ఒక్కరోజన్నా దెబ్బలు తినకుండా చదివానా? ఎంతెందుకు, మొన్న మా ఫ్రెండ్ కాలేజీకి వెళ్ళనని అలిగితే వాళ్ళ నాన్న బైక్ కొనిచ్చాడు. నువ్వు అలా కొనివ్వగలవా? అసలు నువ్వు నాకు ఏమి ఇచ్చావు అన్నాడు. నువ్వు నీ స్నేహితులతో పోల్చుకొని నీ గురించి ఆలోచిస్తున్నావు హేమేంద్ర. మా నాన్న ఎంత కష్టపడుతున్నాడు అని చూడట్లేదు. నాకు నువ్వు ఒక్కడివే కాదు, అక్క కూడా ఉంది, ఇద్దరినీ చూసుకోవాలిగా అన్నాడు. ఏదీ చూడలేనప్పుడు కనటం ఎందుకు అని గద్దించాడు హేమేంద్ర. కొడుకు మాటలు గుచ్చుకున్నాయి. అదే తప్పైందిరా అంటూ తల పట్టుకుని తలదించుకున్నాడు శేఖరయ్య. అలా తప్పొప్పుకుని నువ్వు డబ్బులు ఇవ్వకుండా వెళ్తే నేను ఊరుకోను. మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకుని వాడుకున్నాను. దేనికి వాడుకున్నావు తలెత్తి చూసి అడిగాడు శేఖరయ్య. దేనికంటే నాకు కడుపు లేదా, దానికి తిండి అవసరం లేదా గర్జించాడు హేమేంద్ర. ఇక్కడ తింటున్నావు కదరా అన్నాడు నచ్చ చెప్తూ. ఇదొక తిండే, ఆ రుక్కుబాయి చేతి తిండి కుక్కలు కూడా తినవు అన్నాడు అసహించుకుంటూ. బెత్తరపోయాడు శేఖరయ్య. భయంగా అటు ఇటు చూసి ప్రభాత్ వెంటాడేమోనని చటుక్కున కొడుకు నోరు మూసి, అంత గొప్పవాళ్ళు తినే తిండిని కుక్కల తిండి అంటావా? మతుండే మాట్లాడుతున్నావా? అసలు వాళ్ళు నా మొహం చూసి, నా ఆర్థిక స్థితి చూసి పోలే పాపమని నీకు తిండి పెడుతున్నారా? లేకుంటే వాళ్ళు ఎక్కడా మనం ఎక్కడా? ప్రభాత్ వింటే ఇంకేమైనా ఉందా అంటూ ప్రభాత్ ఉండే గది వైపు చూశాడు. ఆయన చేతిని విసురుగా పక్కకు నెట్టి, అక్కడ ప్రభాత్ ఉండడు. మా కాలేజీ అమ్మాయిని వెంటేసుకుని ఏ రెస్టారెంట్లోనూ ఉంటాడు. ప్రపంచంలో ఏ అమ్మాయి లేనట్టు నేను ఏడిపిస్తున్న అమ్మాయికే సపోర్ట్ చేస్తున్నాడు. నీ శత్రువుతో నేను చేయగలిపాను చూడు అన్నట్టు నన్ను రెచ్చగొడుతున్నాడు. ప్రభాత్ కలిస్తే చెప్పు ఆ అమ్మాయి గురించి పట్టించుకోవద్దని. సరే అది పక్కన పెట్టు, నువ్వు నాకు డబ్బులు ఇస్తావా ఇవ్వవా అడిగాడు హేమేంద్ర. కొడుకు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కానట్టుగా ఒక్క క్షణం ఏమయంగా చూసి, హాయిగా చదువుకోమని ఇక్కడ ఉంచితే నువ్వు చేస్తున్న పనిదే, నేను ఇవ్వనురా అన్నాడు నిక్కచ్చిగా. హేమేంద్ర తండ్రి వైపు యావగింపుగా చూస్తూ, నీలాంటి తండ్రులు మాటలతో చెప్తే వినరు. అలా వినకపోతే మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నను 4 తన్ని డబ్బులు తెచ్చుకున్నాడు అన్నాడు. తల తిరిగింది శేఖరయ్యకి. తండ్రిని తంతారా ఎవరైనా? తన్నించుకోవటానికా పిల్లలుగానేది అన్నాడు బాధగా. ఒక క్షణం తండ్రి వైపు గుచ్చి చూసి, పిల్లల్ని ఎందుకు గంటారో ఎలాగంటారో నాకు నా ఫ్రెండ్ క్లియర్గా చెప్పాడు. ఆ విషయం వదిలేయి, ముందు నాకు డబ్బులు ఇవ్వు అన్నాడు అసహనంగా. నేనివ్వను అంటూ డబ్బులున్న సంచిని ఒళ్ళో పెట్టుకుని గట్టిగా పట్టుకున్నాడు. ఆయన కళ్ళకి రాజిరెడ్డి తప్ప ఇంకేం కనిపించడం లేదు. అసలే తాగున్న హేమేంద్రకు తండ్రి డబ్బులు ఇవ్వడని అర్థమై ఆగ్రహంతో తండ్రిని బలంగా నెట్టి సంచి లాక్కోబోయాడు. కింద పడ్డ శేఖరయ్య సంచిని వదలలేదు. ఆయన చేతి మీద కాలు పెట్టి గట్టిగా తొక్కి ఆయన మీదకు వంగి సంచిలో డబ్బులు తీసుకున్నాడు. తండ్రిని అలాగే వదిలేసి చకచకా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. శేఖరయ్య షాకులోంచి తేరుకుని నెమ్మదిగా లేచి, అదే ఎండు మొద్దుపై రాలిన ఎండుటాకులాగా వణుకుతూ కూర్చున్నాడు. ఇప్పుడు ఆకాశం మారి మబ్బులు కమ్మలేదు, పెనుగాలులు వేచలేదు, చెట్లు కూలి కరెంటు తీగలు తెగిపడలేదు, హోర్డింగులు మెలితిరిగి నేల రాలేదు. కానీ శేఖరయ్య మనస్సు బీభత్సంగా మారింది. ప్రాణం గుప్పెట్లోకి వచ్చినట్టయింది. తన కొడుకులో ఎంతమంది రాక్షసులుంటే ఇలా కన్న తండ్రిని కాలితో తొక్కుతాడు అన్నదే ఆయన బాధ.
భార్యతో చెప్తే తట్టుకోగలదా అన్నదే ఆయన ఆలోచన. పిచ్చిది, వినగానే బావురుమంటుంది, కానీ కొడుకుని శాపనార్థాలు పెట్టదు. కన్నపేగు కదా, తను కూడా ఎవరికీ చెప్పడు. ఎందుకంటే బయట వాళ్ళు నీ కొడుకు దుర్మార్గుడు, కంటికి కనిపించని కషాయివాడు అని తిడతారు. అది వింటే ఇంకా బాధ. ఎంతైనా పెంచిన మమకారం కదా. ఎంత వద్దనుకున్నా కన్నీళ్లు ఎగచిమ్ముకుంటూ టపటపా నేల రాలేయి. అంతలో గదిలో ఉన్న ప్రభాత్ తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. తన వైపు వస్తున్న ప్రభాత్ను చూసి కళ్ళు తుడుచుకుని, ప్రభాత్ అంటూ లేచి నిలబడ్డాడు శేఖరయ్య. ఇక్కడున్నారే అంకుల్, నన్ను చూడాలని పైకొచ్చారా? ఆంటీ బాగున్నారా? అరే కవర్ ఏదో కింద పడినట్టుందే, రండి లోపలికి అంటూ కింద కొంగి సర్వపిండి ఉన్న కవర్ని చేతిలోకి తీసుకుని శేఖరయ్యను తన గదిలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. మరి ఆ తర్వాత ఏమైందో తర్వాయి భాగంలో విందాం. మీ గురించనే ఎక్కువ సమయం అంటే 6 కథలు పెడుతున్నాను కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా ఎవ్రీ స్టోరీ ఓన్లీ 10 minutes మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ.